నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. గత 5 ఏళ్లుగా గ్రామాభివృద్ధికి కృషి చేసిన రావులపాడు సర్పంచ్ మట్టా సత్యదేవి బాబ్జీ పదవీ విరమణ సందర్భంగా గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. గురువారం పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సిహెచ్ వీరమాత ఆధ్వర్యంలో ఈ సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు సత్యదేవి బాబ్జీ సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వంలో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అనంతరం శాల్వా, పుష్పగుచ్చాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రావులపాలెం మండలం రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు అందజేసి గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏంటి నిలగంటున్నాడు అనుకుంటే అప్పుడు మా ఆయన సోమరెడ్డి గారు సార్ చంద్రం వాళ్ళు మాట్లాడుకో, నువ్వు కోలుకోవాలని తిరగాలని కోరుకుంటున్నాం తప్ప నువ్వు వారసులు ఇవ్వడం లేకపోతే ఏమన్నా నాయకులు నాకు చెప్తావు రాలేదు. నేను మేము ఊరు నువ్వు బాగోవాలి, నువ్వు మళ్ళీ మాకు కూడా తిరగాలని సంకల్పంతో మేము అనుకుంటున్నాం, అలా తిరగాలని చెప్పేసి ఆయన చెప్పండి. అలాగే అయిన తర్వాత కూడా మరి ఏ కార్యక్రమాలు వచ్చినా ఇందాక దాదాపు చెప్పినట్టు మనకి ఇక్కడ గ్రామం తెలుగుదేశం గ్రామం ఎక్కువగా ఉండేది. ఎప్పుడు కూడా తెలుగుదేశానికి మొగ్గున్న గ్రామం అయినప్పటికీ కూడా మాకెప్పుడు కూడా ఇబ్బందులు లేకుండా, ఏ గొడవలు లేకుండా తదుపరి నడిపించినటువంటి వ్యక్తిని ఎక్కడ సత్యనారాయణ గారు. ఆయన కూడా మా తండ్రి వయసు లెక్కే. యథార్థం చెప్తాను, నేను ఆయన బిడ్డ వయసు. ఆయన ఏదైనా కార్యక్రమం ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వారం కన్నా 10 రోజులకి కనిపించేవాడు, గౌరవించేవాడు. వచ్చేవాడు, ఏంటి సార్ గౌరవం మేము తప్పు చేసామైంది. అవి లేదు, చాలా బాగా చేసుకున్నారు, చాలా చక్కగా ఉన్నాయి, ఏ గొడవ లేకుండా మన ఎలక్షన్ సక్రంగా చక్కబెట్టుకున్నారు అని చెప్పేసి కూర్చోబెట్టి అందరినీ ఒకటి ఇచ్చి పంపించేవారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా నాకు ఆయన నేర్పడి ఈ విషయం మిమ్మల్ని అందరినీ కూడా పెట్టుకెళ్తున్నా మన కృష్ణమూర్తి గారు అంటున్నాడు. ఆయన పెద్ద స్థానంలో ఉండి మా ఇంటికి వచ్చే ఆమె కొట్టి బండి, ఆయన ఏమో ఆ పార్టీకి నాయకత్వం ఇస్తుంది, మేము ఈ పార్టీలో ఉండేవాళ్ళం కుర్రోళ్ళు. ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఒక భోజనానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ నలుగురిని తీసుకుని వెళ్తేనే కానీ మనసు తిప్పులేదు. నా కూడా రావాలి అతను అని కూడా అంటే ఆ విధంగా అందరినీ కూడా కలుపుకోరిగా మనం గ్రామానికి అభివృద్ధిలో పోటీ పడాలి తప్ప పార్టీ గొడవలను పార్టీల గురించి కాదు అని చెప్పడం ఆయనకు ఆదర్శం. అలాగే మన పెద్దలందరూ కూడా మా ఊరు చౌదరులు కానీ, మాకున్న బీసీ సంఘాలు కానివ్వండి, ఎవరైనా ఏదన్నా పని ఉందంటే కలిపి చేసుకుంటాం. కానీ ఎప్పుడు దెబ్బలాడుకుని ఏ పని పాడు చేసినటువంటి దాఖలాలు అయితే మా గ్రామంలో లేవు. ఎప్పుడు ఏ పని కూడా ఇటు వాళ్ళు పాడైపోయింది, ఇటు వాళ్ళు ఇక్కడితో ఆగిపోయిందనే కార్యక్రమాన్ని అయితే ఎక్కడ కూడా ఏది మిగలలేదు. అయితే మాకు కొంచెం టైం ఎలాగంటే, మాకు కొంచెం ముందు గవర్నమెంట్ చాలా స్పీడ్గా వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటంటే స్టార్టింగే ₹1 కోటి చిల్లరే బిల్డింగ్ల మీద పెట్టేశారు. సచివాలయం అని, ఎల్ఎస్ సెంటర్ అని ఇవన్నీ కూడా పెట్టేయడంతో ఏమైందంటే ఇక్కడ మాకేమో ప్లేస్ బాగా ఇబ్బంది ఎక్కువైపోయింది. ఇది ఆ ప్లేస్ సరైన వార్డు మెంబర్లు కానీ, గ్రామస్తులకు కానీ ఏండే తప్పు చేయడు, నిజాయితీగానే ఉంటాడు, ఏ పార్టీ అయినా మనం వెళ్తే గౌరవంగా మాట్లాడతాడన్న నమ్మకం నా మీద కల్పించి, ఆ రోజు నాకు ఏ నమ్మకంతో అయితే ఓటేసారో ఆ నమ్మకంతో నేను పరిపాలించానని అనుకుంటున్నాను. నేను ఎవరి చేత కూడా ఎప్పుడు కూడా ఒక మాట కూడా నేను కామెంట్ చేయించుకోలేదు. అలాగే మరి కడదాకా నాకు సహకరించినటువంటి మా ప్రతి ఒక్క వార్డు మెంబర్కి కానీ, నాయకులకు కానీ, మా వెంకన్న గారు కానీ, చిన్నారావు గారు కానీ, లేకపోతే మా గ్రామ వెంకటరావు గారు, ప్రతి ఒక్కరు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా పూర్తి సాయ సహకారాలు నాకు అందించడం జరిగింది. మరి ఏది ఏమైనా గ్రామ డెవలప్మెంట్ ముఖ్యం కాబట్టి మనకు పార్టీలు ఇవన్నీ ఉంటే తదుపరి విషయాలు ఏంటంటే మన బ్యాడ్ ఏంటంటే 2011 నుంచి స్టార్ట్ అయింది మా పంచాయతీ బ్యాడ్. అప్పుడు వేసిన జనాభా